సెప్టెంబర్ 25వ తేదీ పునీత విన్సెంట్ స్తంబి గారి పండుగ. పునీత విన్సెంట్ స్తంబి గారు బాల్యం నుండే తానొక మంచి క్రీస్తు సువార్త ప్రచారకుడు కావాలని ఆశతో పునీత శిలువ యోహాను గారి చెంత వ్యక్తిగత రహస్య ధ్యానవడకంలో పాల్గొని పశ్చాత్తాప సభలో గురువులుగా అభిషిక్తులై అనేక బాధ్యతలతో ఉన్నతంగా ప్రకాశించారు. వీరు పీఠాధిపతులుగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో రాజ్యంలో చెలరేగిన అలజడుల్లో చక్రవర్తి తన రాజ్యకాంక్షను ప్రదర్శించగా ఎవరు విధేయించినా తాను మాత్రం చక్రవర్తికి విధేయించేది లేదని ఈ పునీతుడు తెగేసి చెప్పినందున రాజు ఆగ్రహించి వీరిని మేత్రాసనాధిపత్యం నుండి బహిష్కరింపచేసి యుద్ధములో ఘోరంగా అపజయాన్ని పొందాడు. తదనంతరం వీరు తిరిగి ప్రజల్లోకి వచ్చి పదవీ విరమణ చేసి జగద్గురువుల సలహాదారునిగా నియమితులై శ్రీసభకు సేవలందించారు. వీరి జనన మరణములు జనవరి 1వ తేదీ కావడం వల్ల వీరు నూతన దివి పునీతుడిగా పేరు పొందారు. పునీత విన్సెంట్ స్తంబి గారా